ఆయిల్ స్పీడ్ తీసి కలుపుకొని ఇలా హాఫ్లో కట్ చేసి ఇలా కట్ చేసి స్టాండింగ్లో ఇలా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. స్టాండింగ్లో ఇలా కట్ చేసి వాటర్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో వేసుకుంటున్నా. గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఆయిల్ అంటే పొత్తిదాన్ని అంతకే వేసుకొని గ్యాస్ అంత లేను వేసుకొని చేస్తాను. ఏ వంట చేయాలనుకున్నా మా మమ్మీ నేర్పుతుంది. ఆమ్లెట్ అయినా ఏం చేయాలనుకున్నా వేసుకొని చేస్తాను. ఆయిల్ వేసి ఇలా పెనాయిల్ ఇలా ఎత్తి మొత్తం దానికి ఆయిల్ పెనాయిల్కి అంతా అంటున్నది అలా చేసి మా దగ్గర సిమ్ని ఉంది. అంటే తుల్లినప్పుడు నా మీద పడక నేను పడినాక సిమ్ని ఉంది. అంటే పొగలు మాడిపోయినప్పుడు పొగలు వస్తాయి. పక్కకు వెళ్తున్నట్టుకుంటే నా మీద తుల్లిసింది. అంటే తుల్లిపోయింది నా మీద చెయ్యి దగ్గర. అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ వేసాను. మళ్ళీ ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్నా. బాగా పైకి లేపలా అన్నాను. కన్నా వాళ్ళు అవ్వలేదు. దీనంత లేపలేదు. చెయ్యాలనుకున్నా కన్నా వాళ్ళు వచ్చినప్పుడు వైట్ కలర్ వస్తే తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాను. కారం కూడా వేసుకున్నాను. అసలు కారం మమ్మీ అన్నారు దప్పటి కారం కావాలా నూరంతా కారం అయిపోయినారు వేసి అనుకుంటే మా మమ్మీ ఉన్నప్పుడు కొంచెం లేదు. మమ్మీ అంటే పని చేసుకున్నప్పుడు పక్కన వెళ్ళింది. మళ్ళీ 5 స్పూన్లు వేస్తాను. బాగా కలిపేసాను. మళ్ళీ ఆ మమ్మీ కారం ఆపుకోలేక నేను ఆపుకోలేకపోయాను. కారం వేస్తాను. అప్పుడు అనుకున్న దేవుడా ఎందుకు ఇంత కారం వేసాను అని. బాగా మిక్స్ చేసుకున్నా. అంటే కారం వేసినప్పుడు కారం ఆయిల్ అన్నీ పట్టినట్టు కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయ తీసుకొని చివర్ల కట్ చేసి మధ్యలో ఒక్కొక్క పీస్ ఇలా కట్ చేసాను. పచ్చిమిరపకాయ కట్ చేసుకొని సగంలోకి ఇలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసి మిక్స్ చేస్తాను. వేపించిన తర్వాత ఎమ్మి ఆలు ఫ్రై రెడీ అని డాన్స్ చేసుకుంటూ వచ్చి మా మమ్మీకి చెప్పాను. మీకు ఒకటి లైక్, సబ్స్క్రైబ్, షేర్